క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న ఆదివారం మీరందరూ ప్రభు సన్నిధిలో దేవునిని ఆరాధించడానికి వెళ్ళి ఆయన ఘనపరిచి ఉంటారని నమ్ముతూ ఉన్నాను. లేని ఎడల మీ గృహాల్లో దేవునిని ఆరాధించి ఆయనను మహిమపరిచి ఉంటారని విశ్వసిస్తూ ఉంటాను. ఆదివారపు ఆరాధన దీవెనలు మీ కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరించి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. మరి ఈ రోజున 8వ కీర్తనని మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. 8వ కీర్తనల ధ్యానములో ముందుకు వెళ్ళడానికి ముందు కీర్తనల భాగాన్ని ఒకసారి చదువుకొని ఆ తర్వాత వచనం వెంబడి వచనము వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. దేవుని వాక్యం చదువుతూ ఉండగా శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానినిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రియమైన వర్లారా, మనము చదువుకున్న ఈ 8వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. ఈ కీర్తన సృష్టికర్తని స్మరించుకుంటూ ఉన్న కీర్తన. దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తున్నటువంటి కీర్తన. ఈ కీర్తన 1-9 ఈ 2 వచనాలు, అనగా మొదటి వచనము చివరి వచనము, ఈ 2 వచనాలు ఒకేలా ఉండడాన్ని మనం చూస్తాం. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ మాటలతోనే ప్రారంభమవుతుంది, ఈ మాటలతోనే ముగించబడుతుంది. అంటే దేవుని నామానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయన పేరు చెప్తే ఏమేం జరుగుతాయి అనే విషయాన్ని భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ప్రభావము అనే పదము మహిమ అనే పదానికి సమానమైన పదము ప్రియులారా. కానీ నీ నామము ఎంత ప్రభావము గలది అని చెప్తూ ఉన్నాడంటే, ఆయన పేరు చెప్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే యేసు నామములో అని మనం చెప్తూ ఉన్నప్పుడు ఆ పేరుకి ఒక ప్రభావం, హ్యాజ్ అన్ ఎఫెక్ట్. ఆ పేరు వినబడగానే ఆ పేరులో ఉన్నటువంటి శక్తి, ఎందుకంటే ఆ పేరును ధరించుకున్నటువంటి వాడు అలాంటి వాడు గనక దానికి అంతటి శక్తి సామర్థ్యాలు ఏర్పడుతూ ఉన్నాయి ప్రియులారా. అంతేకాకుండా ఆయన నామంలో, ఆయన పేరు చెప్పడంలో ఈ సృష్టి ఎలా ప్రారంభించబడిందో వివరిస్తూ ఉన్నాడు. ఆదికాండము
1వ అధ్యాయంలోని కొన్ని వచనాలు అనగా 26 నుంచి 28 వచనాలను ప్రతిబింబించే విధంగా ఈ కీర్తన ఉన్నప్పటికీ దావీదు కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లుగా వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. అయితే ఈ కీర్తన 2 ముఖ్యమైనటువంటి అంశాలని మనకు బోధిస్తుంది. మొదటిది ఏంటంటే, దేవుడు తన కనుచూపుకు కనబడుతున్నటువంటి నక్షత్రాల విషయంలో ఎంత ప్రభావమును చూపిస్తూ ఉన్నాడు అంటే, దేవుని సృష్టి దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తుంది అనే విషయాన్ని ఈ కీర్తనలో చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. కీర్తనల గ్రంథం 19వ కీర్తనను కూడా మనం చదివినట్లయితే అక్కడ దేవుని సృష్టి యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, భూమి తన యొక్క విషయాలను ప్రకటిస్తూ ఉన్నది అని చెప్తాడు. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వరకు చదివినట్లయితే సృష్టి మానవునికి దేవుని గురించి ఏమేమి చెప్పాలనో అవన్నీ చెప్పేసింది అని అంటాడు. ప్రియమైన వారలారా, సృష్టి మానవుడితో మాట్లాడుతూ ఉన్నది, కానీ మానవుడే సృష్టి చెప్తున్న విషయాలని గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను చదువుతాను. దుర్నీతి చేత సమస్తమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ప్రియమైన వారలారా, రోమపత్రికలో చెప్తున్న ఈ మాటలు చాలా విలువైనవి. దేవుడు సృష్టిలోనే దేవుని గురించి మానవులకి ఏమి తెలియవలసి ఉన్నదో వాటన్నిటినీ తెలియజెప్పేశాడు. వాటిని గురించి ఆలోచిస్తే దేవుని యొక్క నిత్యశక్తి, దేవుని యొక్క గొప్పతనము అర్థమవుతుంది. కానీ మనుషులు దేవుని గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. కించపరచడం అని ఇంకొక మాటలో చెప్పొచ్చు. ఎందుకంటే అక్షయుడగు దేవుణ్ణి అంటే మరణం అనేది తెలియనటువంటి దేవుడిని, వినాశనము అయిపోనటువంటి దేవుడిని, మరణించేటువంటి నాశనం అయిపోయేటువంటి చెట్ల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు రూపాల్లోకి మార్చేసి దేవుని మహిమని లిమిట్ చేయడం ప్రారంభించాడు. దేవుని యొక్క శక్తిని పరిమితి చేయడం ప్రారంభించారు. అందుకనే విగ్రహారాధన ఎంత భయంకరమైన పొరపాటో
పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. దేవుని సృష్టి నీకు అర్థమైతే ఆ సృష్టే మనకంటే ఆయన గొప్పవాడని చెప్తుంది. ఆ సృష్టినే నువ్వు దేవుడిని ఆరాధించడం వలన దేవునిని నీతో సమానునిగా, సృష్టితో సమానునిగా నువ్వు చేసుకోవడం ప్రారంభించావు అని ఈ రోమాపత్రికలో భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కీర్తనల గ్రంథము 104వ కీర్తన 19 నుంచి 23 వచనాల వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను, సూర్యుని తన అస్తమయ కాలము తెలియను, నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగును, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొనుటకు చూచుచున్నవి, సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోవును, తమ గుహలలో పండుకొనును, సాయంకాలము వరకు పాటుపడి తమ తమ పనులు జరుపుకొనుటకై మనుషులు బయలువెళ్ళుదురు. ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్తూ ఉన్నారు. మనుషులకి పగటిని నియమిస్తే జంతువులకు రాత్రిని నియమించాడు. అవి ఏ ఏ సమయాల్లో ఏమేం చేస్తాయో చెప్తున్నాడు. ఉదాహరణగా సింహాల గురించి చెప్తున్నారు. పగలంతా మనుషులు తమ పనుల కొరకు పరుగులెడతారు, చీకటి పడగానే సింహాలు తమ గుహలో నుంచి బయటకు వచ్చి ఆహారం కొరకు వేటాడుతాయి అంటున్నాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నట్లుగా దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉన్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రకటన చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేస్తూ ఉన్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలు వెళ్ళుచున్నది, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ప్రియమైన వారలారా, దేవుని ప్రకటన మనుషులకి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయం ద్వారా వెళుతూ ఉంది. కానీ మనిషి మాత్రం దాన్ని పట్టించుకోనట్టు, తనకి సంబంధం లేనట్లు, తను ఏమనుకుంటున్నాడో దాన్ని చేసి నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి గణపరచాలంటే దేవుని గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిమితులలో పెట్టేసి ఈయనే దేవుడు అని అంటే అది సరైనది కాదు ప్రియులారా. రెండవదిగా ఈ కీర్తనలో మనకు అర్థమయ్యేటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఇంత గొప్ప సృష్టిని చేసి ఈ సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇవ్వడం దావీదు భక్తునికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే దేవుని సృష్టే చాలా గొప్పది. ఆ సృష్టిలో ఉండే విషయాలే ఇంకా మనకు పూర్తిగా అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకు దేవుడు సృష్టి అంతటి మీద అధికారాన్ని ఇచ్చేశాడు. నువ్వే ఈ సృష్టికి పరిపాలకుడవు అని మానవునికి అధికారాన్ని ఇచ్చాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుని నమ్మని నాస్తికులు చెప్తూ ఉంటారు, మానవుడు సృష్టి మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు, అందుకనే సృష్టి మొత్తం మానవునికి లోబడుతుంది అని. కాదు ప్రియులారా, దేవుని గ్రంథం తెలియజేస్తుంది, దేవుడే తను చేసిన సృష్టి అంతటిని పరిపాలించడానికి మానవునికి అధికారాన్ని ఇచ్చాడు. అధికారము తనంతట తాను సంపాదించుకునింది కాదు, ఇట్స్ ఎ డెలిగేటెడ్ అథారిటీ. దేవుని యొద్ద నుంచి బదిలీ చేయబడిన అధికారం. దేవుడు నిన్ను ఆ ప్లేస్లో నుంచి తీసేస్తే, అధికార స్థానంలో నుంచి నువ్వు ప్రక్కకి తొలగిపోవలసిందే తప్ప మునుపున్నటువంటి అదే అధికారం నీకు వచ్చే అవకాశం లేదు ప్రియులారా. ఎందుకంటే అది దేవుని చేత మానవునికి ఇవ్వబడిన అధికారం. ఈ రెండు విషయాలు
భక్తునికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. మనకు కూడా ఈ రెండు విషయాల్ని చదువుతున్నప్పుడు ఆసక్తి కలుగుతుంది, ఆశ్చర్యము కలుగుతుంది. ఆ ఆశ్చర్యాన్ని దైవజనుడు ఈ కీర్తన ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన హెడ్డింగ్ని మనం గమనించినట్లయితే గితీత్ రాగం మీద పాడదగినది అని అంటాడు. ఇది ఏముందిలే, సంగీతానికి సంబంధించిన విషయాలు మనకు అవసరం లేదు అని అనుకోవచ్చు. మనం సాధారణంగా మనం అందరం అలాగే ఆలోచిస్తాం. ఏ నొటేషన్లో పాడాలి, ఏ రాగంలో పాడాలి, ఏ స్థాయిలో పాడాలి, దాని గురించి ఉంటుంది అనుకుంటాం. కానీ గొప్ప విషయం ఏంటంటే అక్కడ పుట్టినటువంటి రాగాలకు కూడా ఒక చరిత్ర ఉంటుంది ప్రియులారా. ఈ గీతీత్ అనే రాగము ఒక ప్రదేశానికి సంబంధించినది. ఫిలిస్తీయుల దేశంలోని గాతు అనే పట్టణం. ఆ పట్టణానికి చెందిన వాళ్ళని గిత్తీయులు అని అంటారు. ఈ గిత్తీయుడైనటువంటి ఇత్తయి అనే దావీదు స్నేహితుని గురించి వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. దావీదు గొల్యాతుల యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ గాతు అనే ప్రాంతంలోనే జరిగింది. అక్కడ పుట్టిన రాగము ఈ గీతీత్ రాగము. అందుకనే దానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా మనం గమనిస్తాం ప్రియులారా. ఇక వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే 1వ వచనము 9వ వచనము మొదట అవి రెండింటిని చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ వచనం. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మొదట చెప్పినట్లు దేవుని నామానికి ప్రభావం ఉంది. ఆయన పేరు చెప్తే గొప్ప కార్యములు జరుగుతాయి. ఒక కీర్తనలో రాస్తూ అంటాడు, యెహోవా నామము లేళ్లను ఈనజేయును. యెహోవా నామము దేవుని దేవదారు పర్వతములను, దేవదారు వృక్షములను నలుగగొట్టును. యెహోవా నామము ప్రశాంతతనిచ్చును అని ఒక కీర్తనే రాశారు దాని గురించి. అంటే దేవుని పేరు చెప్పడంతో ఎంత గొప్ప ప్రభావం ఉంటుందో చెప్తున్నాడు. కానీ అదే సమయంలో నిర్గమకాండములో 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నప్పుడు వాటిలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామం ప్రభావం కలిగింది, కానీ వ్యర్థంగా, అనవసరంగా, పనికిమాలిన విధంగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. ఎంత క్లారిటీ దేవుని వాక్యం. దేవుని నామంలో ప్రభావం ఉంది. దేవుని నామం ఏమేం చేయగలదో వాక్యం చెప్తుంది. మనము దేవుని నామాన్ని ఎలా వాడకూడదో కూడా వాక్యం చెప్తుంది. అనవసరంగా దేవుని నామాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించపక్కండి. ఎందుకంటే దేవుని నామోచ్చరణ మీ నోటి నుంచి వస్తున్నప్పుడు దానికి ఒక ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావము అనేకుల జీవితాలను మార్చగలిగిన శక్తి కలిగినది. అలాంటి ప్రభావం కలిగిన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు, అది శిక్షార్హమైన నేరము అని దేవుని లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా. అందుకనే ఈయన అంటున్నాడు, భూమి అంతటా నీ నామం ప్రభావం కలిగింది. భూమి మీద దానికి ఒక ఎఫెక్ట్ ఉంది. అది పలికిన ప్రతిసారి ఒక ఎఫెక్ట్ రావాలి. అలా ఎఫెక్ట్ రాని విధంగా నువ్వు దాన్ని ఉపయోగిస్తే దేవుని నామానికి ఉన్న వాల్యూ పోతుంది ప్రియులారా. అందుకనే దాన్ని అనవసరంగా వాడద్దు అని హెచ్చరించాడు. తర్వాత 2వ వచనం, ఈ కీర్తనతో సంబంధం లేనటువంటి వచనంలాగా అది కనబడుతూ ఉన్నా కూడా ఒక ముఖ్యమైనటువంటి పాఠాన్ని ఆ 2వ కీర్తన మనకు నేర్పిస్తూ ఉంది. 2వ వచనం మనకు నేర్పిస్తుంది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి
దేవుడు చిన్నపిల్లలు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు వాళ్ళ స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని కట్టాడంట. అంటే దేవునిని స్తుతించడం ద్వారా శత్రువులను నాశనం చేయగలము అని చెప్తున్నాడు. చిన్నపిల్లలు దేవుని స్తుతించడం ద్వారా అంటాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటి నుంచి వచ్చు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించావు, అది శత్రువులను సంహరిస్తుంది, శత్రువులను నాశనం చేస్తుంది. అందుకనే మన ఇంట్లో ఉన్నటువంటి చంటి పిల్లలకి దేవుణ్ణి స్తుతించడం నేర్పించాలి. మన స్తుతుల కంటే, మన ప్రార్థనల కంటే వాళ్ళ స్తుతులు, వాళ్ళ ప్రార్థనలు దేవునికి అతి ప్రియమైనవి అని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళలారా, మీ పిల్లలకి మీరు ఎన్నో నేర్పిస్తుంటారు, మంచిది. లోకానికి సంబంధించిన ఎన్నో పాఠాలను మీరు నేర్పిస్తారు, లోకానికి సంబంధించిన విజ్ఞానాన్ని మీరు నేర్పిస్తారు, లోకానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను మీ పిల్లలకు నేర్పిస్తారు, మంచిది. కానీ దానితో పాటు మీ పిల్లలకు నేర్పించాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అది దేవుణ్ణి స్తుతించడం నేర్పించాలి. నీ పిల్లలకు దేవుణ్ణి స్తుతించడం నేర్పించలేదు అంటే నీ విరోధులను గుమ్మములో వాదించే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అని అర్థం. 127వ కీర్తన చదివితే అక్కడ చెప్తాడు, యెహోవా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, వారిని తన అమృత పొదిలో ఉంచుకున్నవాడు ధన్యుడు, అతడు తన విరోధులతో గుమ్మములో వాదించుదురు అని ఉంటుంది. ప్రియులారా, మీ పిల్లలు దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే చాలు, దేవుడు వాళ్ళ స్తుతుల మూలముగానే ఒక దుర్గాన్ని కడతాడంట, మీ శత్రువులు మీ ఎదుట నిలువ లేకుండా చేయడానికి. ఎంత గొప్ప విషయం! మన పిల్లలకి దేవుణ్ణి స్తుతించడం నేర్పించడం అంత విషయం. మీ పిల్లలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో తెలుసుకోవాలి. అలాంటి విషయాలు నేర్పించడం ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక 3వ వచనంలోనికి వచ్చినట్లయితే, నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు. ఆకాశంలో చూస్తే చంద్రుడు నక్షత్రాలు కనబడుతున్నాయి. వాటితో పోల్చుకుంటే నీ ఎదుట నేను నిలబడ్డానికి మనిషి అంతటి వాడు, వాటికున్న ప్రభావం ఏంటి, మనిషికున్న ప్రభావం ఏంటి, వాటికున్న సౌందర్యం ఏమిటి, మనిషికున్న సౌందర్యం ఏమిటి, వాటి ఔన్నత్యం ఏమిటి, మనిషి స్థితి ఏంటి. కానీ నువ్వు మనిషిని ఎంత గొప్పవాడిగా చేసావయ్యా, వీటన్నిటి మీద అధికారాన్ని వాళ్ళకి ఇచ్చేసావు, ఎంత బాగా నువ్వు చేస్తున్నావు అని చెప్తూ ఉన్నాడు. అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, ఎంతటి వాడు అంటాడు. అంతేకాకుండా ఏ స్థాయిలో మనుషుని పెట్టాడో కూడా చెప్తూ ఉన్నాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు అంటాడు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. అపవాది యొక్క ఆలోచన ఏంటి? దేవునితో ఈక్వల్గా నువ్వు ఉంటావు అని చెప్పి ఆదామును మోసపుచ్చారు. కానీ దేవుడు మనిషిని ఏ స్టేజ్లో నిలబెట్టాడంటే నెక్స్ట్ టు గాడ్ అన్నట్లుగానే నిలబెట్టాడు. దేవుని తరువాతి వాడవు నువ్వే ఈ ప్రపంచానికి అని చెప్పడం మొదలుపెట్టు. ఆ తరువాతి స్థానంలో ఉండాల్సిన మానవుడు, తన పైన ఉన్నటువంటి దేవునిని గణపరచాల్సిన మానవుడు ఈక్వాలిటీ కోరుకున్నాడు. ఈరోజు ప్రపంచం మొత్తం ఈక్వాలిటీ అని కొట్టుకుంటున్నారు ప్రియులారా. కానీ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ద వరల్డ్ ఇన్ అన్ ఆర్డర్ దట్ ఈచ్ వన్ హ్యాస్ హిజ్ ఓన్ పొజిషన్. దేవుడు ఈ లోకాన్ని ప్రతి వ్యక్తికి ఒక స్థాయిని అనుగ్రహించే ఏర్పాటు చేశాడు. కాదా? మీరు ఉద్యోగం చేసేటువంటి స్థలంలో మీకంటే పై అధికారులు, మీ కింద పనిచేసే ఉద్యోగులు లేరా? ఉన్నారు. ప్రతి ఒక్కరికి పైగా దేవుడు ఒక అధికారాన్ని ఏర్పాటు చేశాడు. బట్ మనిషి ఆ ఆర్డర్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నాడు. కుటుంబ వ్యవస్థలో గాడ్ హ్యాస్ పుట్ అన్ ఆర్డర్. పురుషుని కుటుంబానికి శిరస్సుగా చేశాడు, యజమానునిగా చేశాడు. స్త్రీని సహధర్మచారిణిగా చేశాడు, సహకారినిగా చేశాడు.
పిల్లలు లోబడి ఉండే మనసు కలిగి ఉండమని ఆజ్ఞాపించాడు. ఇట్స్ అన్ ఆర్డర్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని చేత నియమించబడినటువంటి క్రమం అది. దాన్ని లోబడ్డం, దాన్ని పాటించడం ఈ రోజుల్లో మనుషులకి ఇష్టం లేకుండా ప్రతిదానికి ఈక్వాలిటీ అని వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా. అపవాది యొక్క ఉచ్చులో జనాలు పడిపోతూ ఉన్నారు, ప్రభుత్వాలు పడిపోతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం తన కంట్రోల్లోకి వెళ్ళడానికి ఏదో ఒక రీతిగా ఈ ఈక్వాలిటీ సూత్రాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఈక్వాలిటీ సూత్రం, అథారిటీని వ్యతిరేకించే సూత్రం ఇట్స్ నాట్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఆఫ్ శాటన్. దేవుని వలన వచ్చినటువంటి సిద్ధాంతం కాదది, అపవాది సిద్ధాంతం అది. దాన్ని ఈరోజు మనం వెంబడిస్తూ ఉన్నాం ప్రియులారా. బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి మనము, దేవుని వాక్యమును నేర్చుకుంటున్నటువంటి మనము ఈ విషయాలను గమనించాలి. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, దావీదు ఈ కీర్తనలో చెప్తున్నాడు, మనిషిని నువ్వు ఎంత గొప్ప స్థాయిలో పెట్టావు, వాటితో పోల్చుకుంటే వాటి ప్రభావము, వాటి ఎఫెక్టు, వాటి అందము, వాటికి ఉన్నటువంటి కెపాసిటీ మనిషికి లేదు ప్రభువా. కానీ నువ్వు మనిషిని ఆ పొజిషన్లో పెట్టావు, దేవుని కంటే నెక్స్ట్ ప్లేస్లో పెట్టావు కదా. మరి దేవుడికి నెక్స్ట్ ప్లేస్లో ఉండడం అంటేనే సృష్టి మొత్తానికి పరిపాలకుడుగా ఉండడం కదా అని అంటూ ఉన్నాడు ప్రియులారా. తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేశావు. ఆ మానవుడికి అధికారాన్ని ఇచ్చావు, మహిమనిచ్చావు. ప్రపంచం మొత్తము ఫాలో అవ్వాలి మనిషిని అనే ఒక ఆర్డర్ని ఏర్పాటు చేశాడు దేవుడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలను, ఎద్దులను, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచావు. ఎక్కడుంచాడంట? పాదాల క్రింద. అంటే అవన్నీ నీకు దాసోహం అనాలి, దాసులుగా ఉండాలి. కాళ్ళ క్రింద పెట్టాడు. యు ఆర్ ది చీఫ్ అథారిటీ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుని సృష్టికి మనిషి CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ అథారిటీ. కానీ ఈ అథారిటీ దేవుని చేత డెలిగేట్ చేయబడిన అథారిటీ. దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో ఎలా ఉపయోగించాడంటే, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేశావు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానినిగా చేశావు అని చెప్పడానికి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మానవునికి ప్రతిరూపమైతే, ఆ మానవునికి ప్రతిరూపమైన యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి హెబ్రీ గ్రంథకర్త దీన్ని ఒక ప్రవచనంలాగా వాడాడు. ఇది ప్రవచనాత్మక కీర్తన అంటారు. యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. క్రీస్తు మానవునికి రిప్రజెంటేటివ్, ప్రతిరూపం, ప్రతినిధి. క్రీస్తు ఎలా అధికారాన్ని ఈ భూమి మీద ఉపయోగించాడో అలా ప్రతి మానవుడు ఉపయోగించగలగాలి. అలాంటి అధికారం మానవునికి ఇచ్చాడు. బట్ దురదృష్టవశాత్తు మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేసి ఈక్వాలిటీ సూత్రాన్ని వెంబడించడం వలన he lost his authority, and Jesus Christ came to give back that authority again to man, and he died for us. ఆయన చనిపోయాడు మన కొరకు, ఆ పాపాన్ని తుడిచేసి మరలా సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటాడు, భూమి మీదకి మీరు వెళ్తూ ఉన్నప్పుడు భుజంగములను, పాములను అణగదొక్కెదరు, సృష్టి మీకు లోబడుతుంది, మీరు విషయం దాగినా మీకేమీ కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు దేవుని చేత రక్షించబడినటువంటి వాడవు, పాపం నుంచి విడుదల నొందినవాడవు, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను పొందినవాడవు, సృష్టి మీద పరిపూర్ణ అధికారం కలిగిన వాడవుగా నువ్వు ఉంటావు అని చెప్పడానికి ఈ మాటలను ఉపయోగించాను. ప్రియమైన వారలారా, 8వ కీర్తన చిన్నదైనప్పటికీ కూడా
చాలా ముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకున్నాం. మొదటగా చిన్నపిల్లలకు స్తుతులు నేర్పించాలి అనే విషయంతో ప్రారంభించాడు. రెండవదిగా సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పాడు. మూడవదిగా ఆ సృష్టిని మన చేతికి పరిపాలించడానికి ఇవ్వడంలో ఉన్నటువంటి దేవుని కృపని జ్ఞాపకం చేశాడు. మనం ఎలాంటి విషయాలను వెంబడిస్తున్నామో ఆలోచిద్దాం. మన పిల్లల విషయంలోనూ, మనం వెంబడించేటువంటి సిద్ధాంతాల విషయంలోనూ దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి సిద్ధాంతాల వైపునకు వెళ్ళిపోకుండా దేవుడు ఏర్పరిచిన సిద్ధాంతాల వైపునకు వెళ్ళి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. సృష్టిని ఆలోచించినప్పుడు దేవుని గొప్పతనం అర్థం చేసుకొని సృష్టిని ఆరాధించడం మానేసి సృష్టికర్తను ఆరాధించడం తెలుసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.